హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను లైఫ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, అంటే అరుణాచలం కూడా వెళ్తున్నాము అని చెప్పనేసి వీడియో కూడా తొందరగా పోస్ట్ చేద్దామని అనుకున్నాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ చేయలేకపోయినాను. సో ఇప్పుడైతే టైం వచ్చేసింది అనమాట పోస్ట్ చేయడానికి. సో ఇప్పుడు మేము ఎక్కడ తిరుగుతున్నాము అంటే, మేము తీసుకున్న రూమ్స్ దగ్గర నుంచి గుడికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ పైన ఉంటదనమాట. సో ఆ గుడికి ఎదురుగా స్ట్రీట్‌లోనే ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ పేరైతే గుర్తులేదు గానీ, రెస్టారెంట్ మాత్రం ఇలా ఉంటది. చాలా బావుంది ఫుడ్డయితే. నేను ఇడియప్పం అనేది ఫస్ట్ టైమ్ ట్రై చేసినానక్కడ. చాలా నచ్చింది. నా లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ నేను ఇడియప్పం ట్రై చేయడం. ఎప్పుడు మూవీస్‌లో చూడడమే గానీ, కేరళ మూవీస్‌లో ఎప్పుడు ట్రై చేసింది లేదు. సో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఐ మీన్ చూడగానే సరే ట్రై చేద్దాం, ఛాన్స్ వచ్చింది గదా అని చెప్పనేసి ట్రై చేసినాను. చాలా అనిపిచ్చింది. వాళ్ళు ఏంటంటే సాంబార్ కుర్మా ప్లస్ కొబ్బరి పాలిచ్చారు. కొబ్బరి పాలలో ఏమంత అనిపియలేదు నాకి. బట్ కుర్మాకైతే చాలా నచ్చింది. ఇంక తర్వాత మేము దోస, పన్నీర్ టిక్కా అన్నీ ఆర్డర్ చేసాం. బట్ పన్నీర్ టిక్కా అయితే బాలేదనుకోండి. ఇంకా అరుణాచలం విషయాలకొస్తే, అరుణాచలం వెళ్ళడం ఇది నేను థర్డ్ టైమ్ అనమాట. సో థర్డ్ టైమ్ అయినా ఎవ్రీ టైమ్ అరుణాచలం వెళ్దాము అంటే రెడీ అన్నట్టు ఉంటాను. బికాజ్ అదేదో సమ్ పీస్ దొరుకుతది అక్కడికెళ్తే మాత్రం. ఇంకా ఫైనల్‌గా మేము 11కి స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షిణ అనేది. ఎందుకంటే అలసిపోయినాము చెప్పాను గదా! ఇంకా కాణిపాకం నుంచి ట్రైన్‌కెళ్ళాం మేము. దట్ టూ జనరల్‌లో ఎళ్ళాం. ఫుల్లుగున్నారు జనాలైతే. టైర్డ్‌నెస్‌కి సరిగ్గా నిద్ర లేదు అని చెప్పనేసి ఆ ముందు రోజు నైట్ కూడా బెంగుళూరు టు కాణిపాకం బస్‌కెళ్ళాము. అది కూడా కేఎస్ఆర్టీసీ బస్సు. తెలిసిందే కదా వాళ్ళు డ్రైవింగ్ ఎలా ఉంటది ఏంది అనేసి. ఫుల్ అసలు టైర్డ్ అయిపోయామని చెప్పేసి రెస్ట్ తీసుకొని 11కి స్టార్ట్ చేసినాం. 11కి స్టార్ట్ చేస్తే కరెక్ట్‌గా 4:30కి అయిపోయింది మాకి. జస్ట్ 4½ అవర్‌లో అయిపోయింది. ఇన్ని సార్లు నడిచినాను గానీ థర్డ్ టైమ్ కదా ఇది. ఇంతకుముందు 2 టైమ్స్ 6 అవర్స్ పట్టింది. ఫస్ట్ టైమ్ అయితే 8 అవర్స్ పట్టింది. తర్వాత 6 అవర్స్ పట్టింది. ఇప్పుడు 4½ అవర్‌లో కంప్లీట్ చేసినాము. హ్యాపీ అనిపిచ్చింది బాగా. అంటే ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు ఎక్కువ. ఇక్కడొచ్చేసి అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారి గుడి దగ్గర దిష్టి తీస్తుంటారు వాళ్ళు. బట్ ఏంటి అంటే వాళ్ళతో దిష్టి తీయించుకుంటే దిష్టి పోతది అనే ఒక నమ్మకం అంట. నేను కూడా రీల్స్‌లో చూసాను. సరే ఏదైతే అదైతది. దిష్టి తీయించుకుంటే మనకే మంచిది గదా అని చెప్పనేసి దిష్టి తీయించుకున్నాము. పర్ పర్సన్ ఎంత ఒక 200 ఎంతో అడిగారు. అంత ఇవ్వలేమని చెప్పనేసి మేము తక్కువ ఇచ్చేసి వచ్చినాము. ఈసారి నేను మిస్ అయింది ఏంటి అంటే అదే మోక్ష మార్గం అని ఉంటది గదా! మోక్ష ద్వారమా అది. అక్కడ ఒకటి దూరలేదు. ఫస్ట్ టైమ్ దూరలేదు. థర్డ్ టైమ్ దూరలేదు. సెకండ్ టైమ్ మాత్రం వెళ్ళొచ్చాను దాని కింద. ఇది మా హోటల్ రూమ్ నుంచి కొండ వ్యూ అయితే చాలా అనిపిచ్చింది. పొద్దున్నే లేవంగానే క్లౌడ్స్ అదంతా చాలా అనిపిచ్చింది. సో ఇది నా అవుట్‌ఫిట్ అనమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి. నాకైతే చాలా అనిపిచ్చింది. దర్శనానికి అంటే చెప్పాను గదా! 11కి స్టార్ట్ చేస్తే 4:30 కల్లా అయిపోయింది అని చెప్పనేసి. ఇంకా వచ్చి నిద్రపోయినాం మేము మా రూమ్స్‌కి వచ్చినాక. తర్వాత ఆఫ్టర్ 10 దర్శనానికి వెళ్దాంలే అని చెప్పేసి అప్పుడు రెడీ అయ్యి ఎళ్ళాము. ఆఫ్టర్ 10 సరేలే అనుకుంటే అంటే ఆ ముందు రోజు పౌర్ణమి. పౌర్ణమి అయిన నెక్స్ట్ డే మేమెళ్ళాము. అక్కడ చూస్తే జనాలు ఫుల్లుగున్నారు. 50 రూపీస్ టికెట్‌కి. సరే పోన్లే ఇటు సైడ్ తక్కువున్నారు గదా! ఫ్రీ దర్శనానికైనా ఎళ్ళాం గానీ, ఫ్రీ దర్శనానికే మాకు నియర్లీ 4 అవర్స్ పట్టింది. అప్పుడు అనిపిచ్చింది గిరి ప్రదక్షిణ గూడా అంత బాగా 4½ అవర్స్‌లో అయిపోయింది. ఇంక దర్శనం గూడా ఇంతసేపా అనిపిచ్చింది. చాలా విసుగొచ్చిందండి బాబు! నిజంగా చెప్తున్నా. ఒక 1 అవర్, 1½ అవర్ టైం పట్టినా సరే 50 రూపీస్ దర్శనానికి వెళ్ళడమే బెటర్ అసలు. ఫ్రీ దర్శనానికి వెళ్ళినామంటే అయిపోతాం. తిండుండదు, నీళ్లుండదు. వాటర్ ఉంటాయి. వాటర్ ఒకటి అక్కడక్కడ పెట్టున్నారు. బట్ ఫుడ్ అయితే ఉండదు. తిరుమలలో గదా మనకి క్యూలో నిలబడినప్పుడు ఫుడ్ అంటే పాలు గానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ ఇవ్వడం గానీ, ఏదో ఒకటి చేస్తారు గదా! మజ్జిగ కానీ అలా. ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు. సో ప్రిఫర్ టు అది 50 రూపీస్ దర్శనానికెళ్ళటమే. నేనేంటి అంటే సరే ఎప్పుడు తినేసి ఎందుకు ఎళ్ళడం, ఈసారి తినకుండా వెళ్దాము అని జెప్పి వెళ్ళాను. వెళ్తే ఇంకా దగ్గరకొచ్చాం. జస్ట్ ఇంకొక 40 మినిట్స్ ఆర్ 1 అవర్‌లో నేను దేవుడిని చూస్తాను అనంగా ఇంక అవ్వలేదు నా వల్ల. కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకాసేపు వాటర్ తాగకపోయుంటే పడిపోయుండేదాన్నేమో. ఇంకా జస్ట్ వాటర్ తాగేసి ఇంకా లోపలికెళ్ళాం. పులిహోర ఉంటది అనుకున్నాం. అస్సలు లేదు. మార్నింగ్ 11కి లోపలికెళ్తే దర్శనానికి ఈవినింగ్ 4కేమో బయటికొచ్చినాము. నిజంగా చెప్తున్నాను. అంత
మంది లైక్ అంత టైం పడుతుందని నేను ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందుకే చెప్తున్నాను 50 రూపీస్ దర్శనం అయితే చాలా బెటర్. ఇంకా లేదు అంటే లైక్ మనకి ఆన్‌లైన్‌లో లింక్ ఉంటదనమాట. గుడికి సంబంధించిన లింక్. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్‌లో ఏంటంటే లైక్ అభిషేకమ్స్ బుక్ చేసుకోవడానికి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. సర్వీసెస్ అయితే ఇవి ఉంటాయన్నమాట. లైక్ నాకైతే బెస్ట్ ఆప్షన్ ఇది అనిపిస్తుంది. బట్ ఇక్కడేంటి అంటే అమ్మవారిది 2000 రూపీస్ ఉంది కదా! 2500ది అదొచ్చేసి లైక్ ఎక్కువ ఉండవన్నమాట టికెట్స్ అనేవి. లైక్ ఒక్క టికెట్‌కి 5 మెంబర్స్ వెళ్ళొచ్చు 2500 దానికి. లేదు 10,000ది అయితే మాత్రం 10 మెంబర్స్ వెళ్ళొచ్చు. చూసారు గదా! మొత్తం రెడ్‌లోనే ఉన్నాయి. గ్రీన్ ఉంటే అవైలబుల్ ఉన్నట్టు, రెడ్ ఉంటే అవైలబుల్ లేనట్టు. ఇవి చేసుకున్నామంటే మాత్రం టికెట్ బుకింగ్ దగ్గరుండి దేవుడిని చూపిస్తారు. అండ్ మనం మన చేత్తోనే అభిషేకం గూడా జరుగుతదనమాట. 10,000 రూపీస్ అయితే. ఇంకా 2000 రూపీస్ అదే 2500 అయితే మాత్రం దగ్గరుండి చూపిస్తారు అమ్మవారిని. నాకైతే మనీ పోతే పోయింది కానీ, అమ్మవారిని, దేవుడిని దగ్గరుండి చూడడం అనేది ఒక అదృష్టంగానే ఫీల్ అయితాను. బట్ ఈసారి అనుకోకుండా ఎళ్ళిపోయాను గాబట్టి, ఏం బుక్ చేసుకోలేదు. అంటే ఇంతకుముందు లైక్ అంటే, ఈసారి థర్డ్ టైమ్ వెళ్ళినప్పుడు చేసుకుందాంలే అనుకున్నాను కానీ, అనుకోకుండా వెళ్ళిపోయాను. బట్ నెక్స్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి లోపల గర్భగుడి కంటే ముందర నంది అనమాట ఇక్కడ. లోపల చాలా బావుంటదండి. అసలు అరుణాచలం ఆర్కిటెక్చర్ చూస్తే మాత్రం ఎంత బావుందనిపిస్తదంటే, నేను ఆర్కిటెక్చర్‌కే అసలు కట్టిన వాళ్ళెవరో కానీ నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను వాళ్ళకి. అంత బావుంటది గుడైతే. సో, ఇదండి నా అరుణాచలం థర్డ్ టైమ్ వెళ్ళిన ముచ్చట్లు. అండ్ నేనేదైతే ఎక్స్‌పీరియన్స్ చేశానో అది వ్లాగ్‌లో పెట్టాను. అండ్ ఇక్కడ ఇంకొకటొచ్చి ఇప్పుడు మీకు చూపిస్తున్నదొచ్చి అన్నదానం చేసే దగ్గర. ఫస్ట్ అన్నదానంకి దర్శనం అయిపోగానే ఒక 5కెళ్ళిపోయాము. వెళ్తే అక్కడ ఫస్ట్ లేదు అన్నారు ఫుడ్డు. లేదు అంటే పంపించేశారనమాట. లేదు అని జెప్పనేసి. బాధేసింది. లైక్ అంటే అన్నం దగ్గరకొచ్చిన వాళ్ళని అలా పంపించడం కరెక్ట్ కాదేమో అనిపిచ్చింది. బట్ తర్వాత మళ్ళీ లగేజ్ పెట్టేసి మా బస్సు నైట్ 11:30కి ఉంటే ఇంక తిందామని జెప్పేసి మేబీ తర్వాతైనా దొరుకుతదేమో అని జెప్పి మళ్ళీ వెళ్లి ట్రై జేసినాం. ట్రై జేస్తే అన్నం అయితే పెడుతున్నారు అని జెప్పారు. సో, 7-8 పెడుతున్నారనుకుంటా. మేము 6:30కి అట్లా ఎళ్ళాము. 6కెళ్తే 6 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 6:30 వరకు వెయిట్ చేయాల్సొచ్చింది. తర్వాత లోపలికెళ్ళాం. వెళ్తే అక్కడ అన్నం, సాంబార్, రసం, మజ్జిగ విత్ వైట్ రైస్ అండ్ ఒక క్యాబేజీ కర్రీ. సాంబార్ మాత్రం నిజంగానే తమిళనాడు స్పెషల్ ఏమో అనిపిచ్చింది నాకైతే. అంత బా అనిపిచ్చింది. ఫుడ్ మాత్రం చాలా బావుంది. అండ్ ఇంకా మాకు టైం ఉంది కదా! ఊరికే ఏం జేయాలో అర్థం గాక అక్కడే గుడిలోనే కూర్చొనున్నాం. గుడిలో కూర్చోయింటే స్వామివారిని తీసుకొచ్చారనమాట. నైట్ ఊరేగింపు చేస్తారంట. సో, తీసుకొచ్చారు. మాకు మార్నింగ్ అంత టైం ఇచ్చినందుకు మేబీ ఇప్పుడు మా కోసమే వచ్చారేమో అన్న ఫీలొచ్చింది మాకైతే. అసలలా దేవుడు ఎదురుగా రాగానే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. అండ్ ఇన్ఫర్మేటివ్‌గా కూడా అనిపిచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై. టేక్ కేర్.